వీక్షకులందరికీ స్వాగతం. కృష్ణా నది పరవళ్ళు కొనసాగుతోంది. మనం గతంలో కూడా అనేక వీడియోలు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇక ప్రాజెక్టులన్నీ నిండిపోయినాయి కాబట్టి వీడియోలు కూడా దాని మీద చేయడం లేదు. తాజాగా నాగార్జున సాగర్లో 26 గేట్లు ఎత్తివేసి 2,26,000 క్యూసెక్కుల వరదని పులిచింతల ప్రాజెక్టులో గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతూ ఉంది. ఆల్మట్టి నుంచి 90,000 క్యూసెక్కుల అవుట్ఫ్లోస్ ఉన్నాయి. నారాయణపూర్ నుంచి 1,20,000 క్యూసెక్కుల అవుట్ఫ్లోస్ జూరాలు చేరుతూ ఉన్నాయి. జూరాల నుంచి 1,45,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతూ ఉంది. ఇక తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద 45,000 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి దాదాపుగా 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా 30,000 క్యూసెక్కులు, అందిరినేవా ద్వారా 3,000 క్యూసెక్కులు, కలకుర్తి, నెట్టెంపాడు, భీమా ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 6,000 క్యూసెక్కులు, ఈ విధంగా శ్రీశైలం బ్యాక్ సైడ్ ఒక 45,000 క్యూసెక్కుల దాకా వాడుకుంటూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. ఇంకా అక్కడ నిల్వ చేయడానికి కూడా అవకాశం లేదు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు. 4 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,20,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి వరద చేరుతా ఉంది. శ్రీశైలం నుంచి మొత్తం మీద 1,60,000 క్యూసెక్కుల దాకా నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల్లో తెలంగాణలో కురిసిన వర్షాలతో మరికొంత వరద కూడా జమైంది. దీంతో దాదాపుగా 2,26,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ నుంచి మొత్తం గేట్లన్నీ ఎత్తి కిందకి దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే నాగార్జున సాగర్ పూర్తిగా నిండిపోయింది. మొత్తం 312 టీఎంసీలకు గాను 312 టీఎంసీల కెపాసిటీతో నీటిని నిల్వ చేశారు. ఎడవ కాలకు 8,500 క్యూసెక్కులు, కుడి కాలకు 9,000 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్కి 1,850 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఈ నెలలో మరో వారం రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక వర్షాకాలం క్లోజ్ అయిపోద్ది కాబట్టి ఆ తర్వాత అల్పపీడనాలు, తుఫాన్లు అలాంటి వాతావరణంతో నవంబర్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా తర్వాత డిసెంబర్ నుంచి మే వరకు ప్రతి నెల 4-5 సెంటీమీటర్ల వర్షపాతాలు సహజంగా ఉంటాయి. అంతవరకే, అంతేగాని పెద్ద ఎత్తున వరదలు అయితే మాత్రం వచ్చే అవకాశాలు లేవు. అయితే శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి మరో 3 వారాల పాటు వరద ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వరద పెరుగుతుందా, గేట్లు క్లోజ్ అయిపోతాయా అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.